బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను అంబానీ, అదానీ లాంటి వాళ్లకు దోచిపెట్టారని తప్ప బడుగు బలైన వర్గాలకు చేసింది ఏమీ లేదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జగిత్యాల జిల్లా మేటపల్లి పట్టణంలోని మనోహర్ రెడ్డి గార్డెన్లో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా తెలంగాణ జనసమితి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం హాజరై జీవన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కార్యకర్తలకు, నాయకులకు తెలియజేశారు. ఓటు రాజ్యాంగం కల్పించిన గొప్ప అవకాశమని దానిని తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు. దేశ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నామని తెలిపారు. గతంతో పోలిస్తే బీజేపీ హయాంలో ధరలు పెరిగి సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు తీసివేయాలని బీజేపీ చూస్తుందని, దానివల్ల పేదలకు రాజ్యాంగం కల్పించిన ఫలాలు అందవని అన్నారు. ఉద్యోగాలు లేవు. ఇవాళ గల్ఫ్ దుబాయ్ పోతే కూడా మనం బతికే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ దేశాలతో కూడా సంబంధాలు సరిగ్గా లేవు కాబట్టి అక్కడ కూడా మనకు అవకాశాలు పెంచే పరిస్థితి లేదు. మనం బాగుపడ్డట్ట చదువుకున్నట్టు అనేది ఆలోచించింది. వ్యవసాయం నుంచి ఆదాయం లేకపోగా మనం బతుకునే అవకాశం తగ్గిపోయింది. మనం బాగుపడ్డట్ట చదువుకున్నట్టు అనేది ఆలోచించింది. ఈ ప్రభుత్వం అంతా ఒకటే మాట చెప్తున్నది, మన మధ్యన ఒక గొడవ పెడుతుంది. హిందువులు, ముస్లింలే వాళ్ళు మంచిగానే ఉంటారు. వెళ్ళి వేస్తే దెబ్బతినేది మనటువంటి మామూలు మనుషులకి. ఈ ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది. ఈ గొడవలతోని లాభపడ్డది మనమా, వాళ్ళు అధికారం పొంది వాళ్ళు లాభపడ్డారా మీరు ఆలోచించింది. అదానీ ఆస్తి ఏదో ఆశయంగా పోతారు. 25,000 కోట్లు ఉండేది మోడీ అధికారంలో వచ్చినప్పుడు. ఆయన ఇవాళ ఆయన ఆస్తి 7.5 లక్షల కోట్లు, 25,000 కోట్ల నుంచి 7.5 లక్షల కోట్లు పెరిగింది. అంబానీ ఆస్తి 1,50,000 కోట్లు, ఇవాళ ఆయన ఆస్తి 7.5 లక్షల కోట్లు పెరిగింది. ఎంతమంది ఇద్దరి ఆదాయాన్ని పెంచుకున్నా గవర్నమెంట్ ఓటు మనం వేయలేదా? మనందరి ఓటుతో గెలిచిన గవర్నమెంట్ మనల్ని లెక్క చేయకుండా ఇద్దరికి మాత్రమే తప్పి కోడి పెట్టుకుని ఎట్లా కరెక్ట్ అవుతుందనేది మనం ఇవాళ అడగాలి. ఇవాళ ఈ ప్రభుత్వం విధానాన్ని తయారు చేసినప్పుడు గుజరాత్కు లాభం చేసినట్టుగా తెలంగాణ లాంటి రాష్ట్రాలకు లాభం చేయాలి. 2 చిప్స్ మన